దగ్గరికి వెళ్ళి ఎవరిని చూద్దామా? హే వెళ్ళదు, అది ఆ గుంటనక్క, వెళ్ళకు, దగ్గరికి వెళ్ళకు. అది భలే నిద్రపోతుంది. నిద్ర లేచిందంటే మన దగ్గర ఉన్న వస్తువులన్నీ దొంగిలించేస్తుంది. మనం వెళ్లేదారిలో ఈ గుంటనక్క అడ్డుగా పడుకోవటం వల్ల మనం దీన్ని దాటే వెళ్ళాలి. ఇప్పుడు దానికి మనం ఏం చేద్దాం? తొందరపడుకు, ఆలోచిద్దాం. మనం మెల్లగా మన కాలుతో ఒక్కొక్క అడుగు ముందు పెట్టి వెళ్తే శబ్దం చేయకుండా ఆ గుంటనక్కని దాటి వెళ్ళిపోగలం. ఇప్పుడు మీరందరూ మెల్లగా లేచి మాతో నడిచి రాగలరు. దయచేసి లేచి నుంచోండి. తొందరగా లేవండి. త్వరగా అందరూ లేవండి. తొందరగా మెల్లగా మీరందరు మాతో నడవండి. మెల్లగా మాతో ఇలా నడుస్తూనే అని చెప్పండి. ఇలాగే మాతో చప్పుడు చేయకుండా రండి, శబ్దం చేయకుండా రండి. మెల్లగా మెల్లగా మాతో ఇలాగే రండి. మాతో ఇలా రండి. అక్కడ చూడు. మెల్లగా మెల్లగా శబ్దం చేయకుండా మెల్లగా నడవండి. మెల్లగా. ఎలాగో మనం ఈ అడవి లోపలికి వచ్చేసాం. అంతేకాకుండా గుంటనక్క దగ్గర నుంచి తెలివిగా తప్పించుకొని వచ్చేసాం. మీరు మాతో నడిచినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి డోరా? కాలవ, అడవి, పసుపచ్చని లోయ. మనిద్దరం చప్పుడు చేసే కాలంని దాటేశాం. ప్రశాంతమైన అడవిని దాటేశాం. తర్వాత మనం ఇప్పుడు వెళ్ళేది పసుపచ్చటి లోయ. మీకు ఆ పసుపచ్చటి లోయ కనిపిస్తోందా? ఎక్కడుంది? అదిగో, అది అక్కడుంది. పసుపచ్చటి లోయకి వచ్చేసాం. శబ్దాన్ని కనిపెట్టబోతున్నాం. అందుకే కదా ఇంత దూరం వచ్చాం. హే, ఎవరొస్తున్నారో చూడు. వాడే మన మిత్రుడు బెన్నీ. హే బుజ్జి, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో బెన్నీ దగ్గర అడుగుతామా? హాయ్ బెన్నీ, ఆ శబ్దం ఎవరు చేస్తున్నారో మేము తెలుసుకుందామని వచ్చాం. ఏం శబ్దం? నాకేం వినపడలేదే. నీకు వినపడలేదా? లేదు. ఎలాంటి శబ్దం అది? అందరూ ఒకసారి బెన్నీ కోసం ఏక్ బూమ్ శబ్దం ఎలా ఉంటుందో వినిపిద్దాం. మీరు మాతో చెప్పండి. హేక్ బూమ్. లేదు, ఇలాంటి శబ్దాన్ని నేను ఇంతకు ముందు వినలేదు. మరైతే అది ఏం శబ్దమై ఉంటుంది? ఇంకోసారి విందాం. మళ్ళీ అది వినిపిస్తూనే ఉందే. మరి ఆ శబ్దం ఎవరు చేస్తున్నారు? ఎవరా శబ్దం చేస్తున్నారని కనిపెట్టేశారా? అవును, ఎవరది? బెన్నీనా? బెన్నీ, ఇంతసేపు నువ్వేనా ఈ శబ్దం చేసింది? నీకు మాటి మాటికి ఎక్కిళ్ళొస్తున్నాయి. అలా అంటున్నారా? చాలా కాలంగా నా వెక్కిళ్ళు పోవాలని చూస్తున్నాను, కానీ పోవట్లేదు. నేను దాన్ని ఎలా పోగొట్టాలో చెప్తాను బెన్నీ. మా అమ్మ నాకు ఎలా ఎక్కిళ్ళు పోగొట్టాలో చెప్పింది బెన్నీ. 1 నుంచి 10 వరకు ఆపకుండా గట్టిగా అంకల్ లెక్క పెడితే అప్పుడు ఆ ఎక్కిళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతాయి బెన్నీ. నా వెక్కిళ్ళు నన్ను వదిలి పోనంటున్నాయి డోరా. బాధపడకు బెన్నీ, నేను చెప్పినట్టు 10 వరకు లెక్క పెట్టి చూడు బెన్నీ. ఇప్పుడు మాకు మీ సహాయం అవసరం. బెన్నీ ఎక్కిళ్ళు పోగొట్టడానికి మనం 1 నుంచి 10 వరకు లెక్క పెడదామా? మీరు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. నా వెక్కిళ్ళు నన్ను వదిలిపోయాయి. మనం బెన్నీ ఎక్కిళ్ళు పోగొట్టేశాం. మీ సహాయానికి కృతజ్ఞతలు.